ఆప్తా క్యాటలాగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 4/5/2025న మన మెగాస్టార్ కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. గుంటూరులో జరిగిన ప్రోగ్రాంలో రజనీ గారు మాట్లాడే స్పీచ్ వినండి. థ్యాంక్ యూ. ఇందాక పేరు తప్పు పలికారు, ఇప్పుడేమో ప్రొఫెషనల్ తప్పు పలుకుతున్నారు సార్. దాని పేరు మళ్ళీ అభిమానం, భయంతో కూడిన విజయంతో కూడిన గౌరవం అనే పదాలన్నీ జోడి చేస్తున్నారు. ఎనీవే నాకు డాక్టరేట్ కూడా వచ్చిందండి, బట్ ప్రొఫెషన్ అనేది ఒక ఇక్కడ ఆప్తా క్యాల్కులేషన్ కి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే 100 రూపాయల మీల్స్ కి మనం పెట్టామనుకోండి, అన్ని కూరలు తినాలని చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాం. ఎందుకంటే 100 రూపాయలు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి. అలాగే 6,000 అనేటప్పటికీ అమ్మాయి నోరు తెరవాల్సిన పని. అంతమంది బిజినెస్ అనలిస్టులు గాని, సలహా సూచనలు ఇచ్చేవాళ్ళు గాని అందరూ ఒకే వేదిక మీద రావడం అనేది గొప్ప విషయం. అది కూడా ఆప్తా మేమే కాదు డెవలప్మెంట్ అవ్వాల్సింది, మీరు కూడా రావాలి అనే తపన వాళ్ళలో ఉంది చూడండి, అది చాలా గొప్ప విషయం. నేను కూడా ఇంటర్నేషనల్ లా ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్న మూమెంట్ లో ఆ టైంలో చివరిలో నాకు ఒక అవకాశం వచ్చింది. అబుదాబిలో ఒక కేసు ఉంది, అది చేయడానికి వెళ్లే అవకాశం వస్తే అలా కంట్రీ నుంచి అన్ని స్టేట్స్ నుంచి అప్లై చేసుకున్నారు. బట్ నాది టాప్ మెరిట్, తర్వాత డిసిప్లిన్, తర్వాత నా కమ్యూనిటీ నాకు ఎంత బలమైందంటే ఆ దేశానికి వెళ్ళడానికి నా కులం చాలా ప్రామాణికమైందని నేను ఆ దేశం నుంచి వచ్చాను తెలుస్తుందండి. ఎందుకంటే ప్యానెల్ లో సెలెక్ట్ చేసే కాప్ కమ్యూనిటీ వాళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు. అదేంటంటే అన్ని రాష్ట్రాల నుంచి ఆడపిల్లల్ని పంపిస్తున్నారు ఆ ఇంటర్నేషనల్ లా కేసెస్. ఎలా వెళ్ళు వాళ్ళు అలా రారండి, గెటప్ మార్చి వస్తారు, కానీ మా కాప్ ఆడపిల్ల ఎలా వెళ్ళిందో అలాగే వస్తుందండి. ఆ ఛాలెంజ్ అమ్మాయి విన్నాకే మీరు స్పాట్ లో ఎయిర్పోర్ట్ లో 1 lakh చెక్ ఇవ్వాలి అన్నాడు. కానీ ఆ ఛాలెంజ్ నాకు చెప్పలే. అన్ని దేశాల నుంచి అన్ని దేశాలకి వెళ్ళారు, యూరోప్ కి వెళ్ళారు, అన్ని కంట్రీస్ కి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చక్కగా చుడీదారు చున్నీ అంతా వేసుకుని వెళ్ళారు. వచ్చేటప్పుడు మాత్రం అందరూ చుడీలు పోసుకుని వచ్చేసారు. అక్కడున్న కాస్మెటిక్స్ కానీ డ్రెస్సులు కానీ అన్ని మార్చేసి వచ్చారు. ఎయిర్పోర్ట్ లో అన్ని ఫొటోస్ వచ్చేసి నాది మాత్రం ఇప్పుడు అలాగే అప్పుడు అలాగే ఉన్నానండి. వెంటనే చెక్ 10 లక్షలు పనే కట్టిన ఆప్తా అతను చెప్పారండి, పోతే 10 లక్షలు పోతే నా కులం ఆడపిల్ల నాకు ఉండే నమ్మకం అమ్మా అన్నాడు. అది అసలు నిజంగా నాకు చాలా అడ్మైర్ అనిపించిందండి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు హాలీవుడ్ లడ్డు అండి సారు, నేను ఆయన ఎప్పుడో వెంకటేష్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఒకసారి కలిశాను. ఆ పెళ్లిలో అతన్ని సార్ని చూసి ఈ లడ్డు షాప్ ఓనరు ఒక లడ్డు కొట్టు లేకపోతే ఒక స్వీట్ కొట్టు, కానీ కొన్ని వేల కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ చేసే పర్సన్ చాలా సింపుల్ గా ఇంత వినయంగా 10 మంది కలిసి కాపులు ఎదగాలి అనే తపనలో తన బిజినెస్ కూడా పక్కన పెట్టి ఆత్మతో కలిసి వర్క్ చేస్తున్న విధానం ఎంతో మందికి ఆదర్శం అండి. ఇప్పుడు మీ మొత్తం నుంచి వినయ్ గారు కూడా వాళ్ళ నాన్నగారు ఒక జర్నలిస్ట్, మీరు మర్చిపోకూడదు. మా అందరికి చాలా ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. మీరు ఒక కోపతరం అవ్వచ్చేమో, కానీ ఈ నుంచి మేము ఆయన మారడం చాలా కష్టం, మీలాగా మారడం చాలా హేల్డ్ అవుతుందేమో. ఇవాళ కాకపోతే రేపు అవుతాం, కానీ ఎప్పటికీ మీ నాన్నగారు లాగా వర్క్ చేయలేమండి. ఆయన ఒక వండర్ఫుల్ జర్నలిస్ట్ గారు. ఇది ఈ క్యాప్షన్ నువ్వు రాస్తే నేను చంపేస్తామన్నా సరే అది రాస్తే, ఇది రాస్తే నీ ₹1,00,00,000 ఇస్తామని అది తప్పితే రాయి. అంత గొప్ప వ్యక్తి రూపాయి సంపాదించలేదు, కానీ కొడుకు మాత్రం ఈ మధ్య మహర్షి సినిమాలో వచ్చినట్టుగా వినయ్ని చూస్తే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని దేశాలు వెళ్ళి అన్ని కంపెనీస్ పెట్టుకొని అన్ని బిజినెస్ రన్ చేస్తున్న వ్యక్తి ఒక సాధారణ నిజాయితీ మధ్య తరగతి జర్నలిస్ట్ గా. మీరు ఎక్కడికి వెళ్ళా మీ నాన్నగారి పేరు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి మంచి గుడ్ విల్ ఉంది. మా లాంటి అభిమానులు చాలా మంది ఉంటారు. బిడ్డలు ఎదుగుతారు. ఇంత ఎంతో మందికి అవకాశం కల్పించాలంటే వాళ్ళ నాన్నగారిని చూసి అయి ఉంటుంది 100%. ఆయనకి ఎక్కడున్నా పాదాభివందనాలండి. సో అదే రకంగా ఒక రోజు ఒక మెసేజ్ వచ్చిందండి. ఆయన రాజమౌళి వాళ్ళ నాన్నగారు ఆయన ఒక మెసేజ్ పెట్టారు, మీరు చాలా మాట్లాడతారు, మీతో కప్పు కాఫీ తాగాని, నేను మీ స్పీచెస్ కి చాలా అడ్మైర్ అయ్యాను, నా పేరు పలానా అని, ఈ రోజుకి నాకు పేరు కూడా గుర్తులేదండి. ఆయన మెసేజ్ పెట్టారు. 10:30 తర్వాత నేను ఆయనకి కాల్ చేశాను, సార్ మీరు రైటర్ అన్నారు కదా, విప్లవ కథలు రాస్తుంటారు,
ఏమా నీకు అవి ఇష్టమా అంటే చాలా బాగుండే సార్. కామ్రేడ్ అనే పదం ఒక మంచి రికగ్నైజ్ పోస్ట్ సార్, ఎప్పుడు మారని పోస్ట్ సార్ అన్న. అవునా, నీ స్పీచెస్ నాకు చాలా బాగుంటాయి అమ్మా, హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి కలుద్దాం అని. సార్ ఇంతకీ మీరు రైటర్ ఏం రాస్తారో చెప్పలేదంటే ఏవో సినిమా కథలు రాసుకుంటారమ్మా అన్నారు. ఏవో సినిమాలు సార్, పోనీ ఒక 2-3 సినిమాలు చెప్పండి అంటే RRR, బాహుబలి చెప్పారు. కింద పడిపోయారు. 10:30 టయానికి బాహుబలి రైటర్ నాకు కాల్ చేశారు అంటే ఎవరు నమ్మలేదు. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా అది రికార్డెడ్ కాల్ ఉంటుంది. ఎప్పుడు నా ఫోన్ లో ఎవరైనా బెదిరిస్తుంటారేమోనని ఆటోమేటిక్ రికార్డెడ్ కాల్ ఉంటుంది. తర్వాత 10:30 అయిపోయింది, నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. ఒక్కసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవమ్మా, చాలా ఇందాక సార్ చెప్పినట్టుగా మాకు బోర్ కొట్టా, లేకపోతే మాకు ధైర్యం కావాలనుకుంటా, మీ స్పీచెస్ వింటుంటాము అంటూ చెప్పారు కూడా ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దానికి మా హస్బెండ్ ఎగువగానే చెప్పారు నాతో, బాహుబలి రైట్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారని. ఇలాంటి టైంలో ఇలా చేస్తే ఇలాంటి కళనే కంటా పడుకోవడం మూసుకున్నాను. లేదు నిజంగా చేశారన్న, నమ్మరా. తర్వాత రికార్డ్ ఆప్షన్ చేస్తే అది ఆయన నాకు ఏం మాట్లాడామన్నావు నేనా ఏం అడిగానంటే, రాజమౌళి గారి ఇంట్లో ఉంటారా అంటే కాదు రాజమౌళినే నా ఇంట్లో ఉంటాడు ఎంపీ అన్నారు. ఏ రాష్ట్రానికి సేర్ అన్న, రాష్ట్రానికి ఏంటమ్మా రాజ్యసభకి అన్నారు. అది కూడా నాకు అర్థం కాదు. తర్వాత లొకేషన్ షేర్ చేశారు. హైదరాబాద్ వచ్చాక ఆయన్ని కలిసి ఆయన నన్ను అడిగింది, ఒక కప్పు కాఫీ తాగుదాం మన ఇద్దరం కలిసి అన్నారు. షూర్ సార్ అన్నారు. ఆ రోజు మహేష్ బాబు గారు వచ్చారు ఏదో స్క్రిప్ట్ రాసుకోవడానికి. ఒక 10 నిమిషాలు కలుస్తాను మహేష్ అని కిందకు వచ్చారు. నాతో కలిసి ఈ కప్పు కాఫీ తాగారు. ఆ సినిమాలు అన్ని బ్యానర్లు చూసాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అడిగారు నేను వచ్చాను. నిజంగా అప్రిషియేట్ అనేవి మనకు ఒక దీవెలు అనమాట. రఘురామ కృష్ణరాజు గారు అయితే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు వేసి, ఒకసారి నేను మా ఇంటికి డిన్నర్ కి పిలవాలన్నదమ్మా అన్నారు. డిన్నర్ కా లంచ్ కా సార్ అన్న, లంచ్ కి వద్దు వెళ్ళమ్మా అన్నారు. పర్లేదు సార్ అన్న. ఎక్కడుంటారు? భీమర్ రాజమండ్రిలో అంటే కాదమ్మా ఢిల్లీలో ఉంటారు. గత గవర్నమెంట్ లో జగన్ గారి దెబ్బకి రాష్ట్రంలో అడుగు కూడా పెట్టకనటువంటి రఘురామ కృష్ణరాజు గారు ఫ్లైట్ టికెట్లు వేసి భోజనం పెట్టి నన్ను అడిగిన మాట, ఇంత ధైర్యం అమ్మాయి నువ్వు ఆర్టీసీ బస్సులో తిరిగేస్తావంటే ఏంటి నీ ధైర్యం అన్నాడు. అది మా కులంలో మా బ్లడ్ సార్ సార్ అన్న. అందుకని ఒకసారి నేను చూసి కొంచెం ధైర్యం వచ్చిందని ఆవిడ మీద ప్రత్యేకించి పిలిపించింది అమ్మాయి. పందెం కోడి మాంసం కూడా తీసుకొచ్చి తిను అంటే, పందెం కోడి గెలిచిందా ఓడిందా సార్ అన్న. అలా ప్రశ్నలు అడిగిన మీరు అంతా ప్రశ్నించాలి కదా అని చెప్పి ఆ రోజు భోజనం పెట్టి హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి కూడా నాకు ధైర్యం చాలించలేదమ్మా. ఆంధ్రాలో తిరిగిస్తున్నావు, మంచి భవిష్యత్తు ఉన్నది నీలాంటి ఆడపిల్లకి అని చెప్పి మళ్ళీ రిటర్న్ 3:34 ఫ్లైట్ ఉంది వచ్చేసానండి. అంత గొప్ప స్థాయిలో ఉన్న, ఇందాక సార్ చెప్పినట్టుగా కులంలో ఒకళ్ళు బయటకు వచ్చినప్పుడు చాలా అవకాశాలు వస్తాయి. దాన్ని ఎప్పుడు మనం అపాత్రంగా లేకపోతే సముద్రం మీద పడిన వర్షంగా వృధా చేసుకోకూడదు. ఈ రోజుకి రాజమౌళి గారు నాన్నగారి పేరు నాకు గుర్తులేదు. ఆ ఒక్క నిమిషం వెళ్ళాను. రఘురామ కృష్ణరాజు గారు ఆ ఒక్క నిమిషం కలిసిన ప్రతిసారి ఏమో బాగున్నావు అంటారే, కానీ నేను ప్రత్యేకించి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఆ పని చేయండి, ఈ పని చేయండి, మా వాళ్ళు ఎక్కడున్నారు ఇక్కడ, అట్లీస్ట్ నాకు దానికి సంబంధించిన గుర్తు. ఎందుకంటే ఒక తెచ్చుకునేటప్పుడు చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ మనకి గుర్తొచ్చేస్తుంటాయి. గతంలో మా ఇలా చేశారు, ఇలా మాట వచ్చింది, అలా చేశారు, అలా వచ్చింది. నేను కూడా కేసు చేయడానికి వెళ్ళి ఒక మెడికల్ కి సంబంధించిన హాస్పిటల్ కి సంబంధించిన కేసు అనమాట. అయితే వాళ్ళని అడిగారు, సార్ మా ఆంధ్రలో కాపుల్లో చాలా మధ్య తరగతి బీద ఆడపిల్లలు ఉంటారు సార్, ఇక్కడ నర్సింగ్ కి మీరు ఇచ్చే జీతంలో సగం ఇచ్చినా చాలు సార్, మా బిడ్డలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు సార్ అంటే, ఎంతమందిని తీసుకొచ్చుకుంటాం అన్నారు. మీరు చెప్పండి సార్ అన్న. ఒక 100 మంది. ఓకే సార్ అన్న, 100 మంది వరకు పర్మిషన్ ఇస్తున్నానమ్మా. వాళ్ళని మాత్రం పాస్పోర్ట్ వీసా అంతా పెట్టుకొని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నేను ఇస్తాను. ఎందుకంటే నువ్వు వచ్చి నా దగ్గర నుంచి ₹1 అడగలేదు, ఇంకేదైనా మా తమ్ముడికో మా అన్నకో జాబ్ అడగలేదు. ఒక పేరెంట్ కాపు ఆడపిల్లలకి ఇక్కడ నర్సింగ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? మా కులం రాజకీయంగా ఎదగలేకపోవడానికి కారణం, బిజినెస్ పరంగా ఎదగలేకపోవడానికి కారణం ఆర్థికంగా లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్ అని మనస్ఫూర్తిగా చెప్పి 100 మంది ఆడపిల్లలకి ఆ నర్సింగ్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ సెట్ చేసి మర్చిపోతానని ఆయనకి 10 సార్లు చేస్తుంటా. మంత్లీ వన్స్ అయినా సార్ మీరు నాకు ఇచ్చారు అంటే ఆ కేసు సక్సెస్ అయ్యాక నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని కోరుకుంటున్నాను అన్నారు. ఏం గిఫ్ట్ ఇస్తారు, ఏం అడగాలో మనకు తెలియదు సార్. మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ నేను అడుగుతున్నాను. కాపు ఆడపిల్లలు ఉంటారు సార్ విలేజ్ అట్మాస్ఫియర్ లో, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో చాలా బాగా చదువు సార్. మా పిల్లల్లో నిజాయితీ ఉంటుంది సార్, ఎక్కడ తప్పు చేయండి సార్, ఎప్పుడు తప్పు మాట్లాడండి సార్, డిసిప్లిన్ లో కాపు ఆడపిల్లలు నెంబర్ 1 సార్ అంటే, మిమ్మల్ని చూస్తున్నాం కదమ్మా,
ఈ 20 రోజులు మీరు అబుదాబిలో ఎలా వెళ్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, ఎంత డిసిప్లిన్ గా. మిమ్మల్ని చూసి మీ ఆడపిల్లని అంచనా వేయగలం. 100 మందికి నీ తరపు వచ్చిన వాళ్ళకి నేను అక్కడ నర్సింగ్ లో జాబ్ ఇప్పిస్తానంటే ఒక్కొక్క శాలరీ లక్షన్నర. నిజంగా స్టార్టింగ్ లో అంతంత శాలరీ రావడం, ఆ కుటుంబాల తల్లిదండ్రులందరినీ ఇలాంటి వీడియో కాల్ లో కూర్చోబెట్టి ఆ సార్ కి చూపించి ఆ పిల్లల్ని కూడా వాళ్ళకి థ్యాంక్స్ సార్ మాది కనిగిరి సార్, మాది ఒంగోలు సార్, మాది ఇంకొకటి సార్, ఆ పిల్లలంతా చెప్పిన తీరు ఈ రోజుకి గుర్తుంది సార్. దీన్ని గుర్తు చేస్తున్నప్పుడు అంతా వాళ్ళ గుర్తొస్తారు. ఎందుకంటే ఆ దేశానికి వెళ్ళి వాళ్ళు ఫైనాన్షియల్ గా శాలరీ తీసుకుంటే రేపు మా రాజకీయాలకి పార్టీ ఫండ్ కావాలన్నా అంటే 1 లక్ష కాకపోతే 10 లక్షలు పంపిస్తారు. ముందు వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి అంటే నిలబెట్టుకున్న ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ 100% ఇది అవుతుంది. 100% ఇది అవుతుంది. మీరు ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేస్తే మీరు 6,000కి 6 కోట్ల బిజినెస్ ఆఫర్ తో మీరు ఆ గేట్ లోంచి బయటికి రాగలుగుతాం. రాజకీయంగా ఎంత చూపుతామంటే ఎంత పెద్ద పోస్ట్ వచ్చింది నాకు, రాష్ట్ర అధికార ప్రతినిధి సింగిల్ అటెంప్ట్ లో. వీళ్ళందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలా కూర్చొని 40 నిమిషాలు మాట్లాడి అలా పోస్ట్ ఇచ్చేస్తారు. నేను ఎన్ని ఊర్లో వెళ్ళాను, ఎంత ప్రచారం చేశానంటే నాకు ఫైనాన్షియల్ ఎబిలిటీ లేకపోయింది. నా కులంలో ఎదిగినోడమ్మ కార్ పెడుతున్నాను, ఒక డ్రైవర్ పెడుతున్నాను, అన్ని జిల్లాలకు వెళ్ళి నువ్వు ప్రచారం చేయమన్నాడు లేదు. ఎందుకంటే కులంలో అంతంగా మాత్రమే ప్రతి ఒక్కరు ఏమాత్రం ఫెసిలిటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. వీటన్నిటినీ దాటుకొని ఒక ఆడపిల్ల బయటకు వచ్చింది, పెట్టండి అమ్మాయి మీద ఇన్వెస్ట్మెంట్ అనే కూడా లేని పరిస్థితి. ఎంత పెద్ద పోస్ట్ అది. అసలు మీరు నమ్మాలి, చంద్రబాబు నాయుడు స్వయంగా మీతో మాట్లాడిస్తే నేను స్టన్ అయ్యా. కబర్ చేస్తే వెళ్ళాను, పిలిచారు, మాట్లాడారు. నెక్స్ట్ వీక్ నువ్వు నీ హస్బెండ్ తీసుకొని రామ్మా అన్నారు. నేను మా హస్బెండ్ కి చెప్తే ఆయన స్టన్ అయ్యారు. ఆయన జనసేన చంద్రబాబు సరే అప్పుడు చెప్పారు మర్చిపోతారు అన్నారు. శుక్రవారం 7:30 కల్లా కరగట్ట దగ్గర నుంచి వెహికల్ పాస్ కోసం వాళ్ళు మెసేజ్ పెట్టారు. అక్కడ చంద్రబాబు గారు స్వయంగా చాలా బాగా మాట్లాడతావమ్మా, పూనమ్మకి నీ స్పీచ్ అంటే ఎంత ఇష్టమో, ఈ పూట అలసం ఉడకబెడుతున్నాను, ఇదిగో TV5 లో రజనీని కూర్చోబెట్టండి, మీరు ఒకసారి చెప్పండి అంటే TV5 నాయుడు గారు స్వయంగా నాకు కాల్ చేసి బాబు గారు వింటుంది వాళ్ళ రోజు నీ స్పీచ్, నువ్వు ఏ ఛానల్లో ఉన్నా ఒప్పులేంది వాళ్ళు ఇక్కడికి రా అన్నారు. అలా అంత స్థాయి మనం తెచ్చుకోగలిగాం. నా భర్తని నన్ను పిలిపించారు, నీ క్వాలిఫికేషన్ ఏంటో, ఎక్కడ చదువుకున్నావు అన్నారు. ఆయన కాళ్ళకి దండం పెట్టాం, వచ్చేసాం. ఆయన ఒకటే అడిగాను, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్, అవి మాకు చాలా భావిస్తామన్నారు. తర్వాత జూన్ 1 పుట్టినరోజు అండి, ఎగ్జిట్ పోల్స్ అసలు మంచి కాగరెత్తున్న మూమెంట్, ఖచ్చితంగా ఆయన అపాయింట్మెంట్ ఉంటుంది అన్నారు. రాత్రి అంటే 4కి 5కి రావాల్సిన ఆయన 7:30, 8, 9 అయిపోయింది. ఫ్లైట్ దిగి లేట్ అయిపోయాడు. అప్పటికి హైదరాబాద్ లోనే ఉన్నారు. రిటర్న్ కరకట్ట దగ్గరకు వచ్చేటప్పటికి 9 అయింది. అప్పుడు దాకా పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, పైలవాళ్ళని అందరినీ పంపించేశారు. మీరు పుట్టినరోజు అన్నారు కదా, ఉండండి బాబు గారు చెప్పారు మీ పేరు ఉండమన్నారు. వాళ్ళు బయటకి అడిగారు, ఏంటి సార్ మమ్మల్ని చేయండి ఆవిడ స్పెషల్ అంటే ఆవిడేం అడగదు సార్, ఆవిడేం అడగదు, వచ్చి బాబు గారి కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది, వెళ్ళిపోతాయి. మీలాగా పదవులు, పోస్టులు లేకపోతే ఇంకోటి ఏమి నేను అడగను. అవును కదా, నీకు కలుస్తామా, ఆయన కాళ్ళకి దండం పెడతామా, లేకపోతే నమస్కారం పెడతామా, వచ్చేస్తాం. మనం అడగానే, అడిగితే వచ్చేవా పదవులు, నేను అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చారా, నేను అడిగితే చంద్రబాబు పిలిపించారా, పనిచేసే వారికి పదవి ఏంటి, వస్తే తీసుకుంటాం, లేకపోతే దమ్ముగా పనిచేస్తాం. మా అంత దమ్ము పనిచేయగల సత్తా ఏ కులం ఉందా, ఏ పార్టీ ఎదురైనా మా చెయ్యాల్సిందేగా. మేము లేకుండా బయటికి చూద్దాం, మేము లేకుండా ప్రచారం దమ్ముందా అని అంత గొప్ప సవాలుగా విసిరి 9:10కి మేము అక్షంతలు వేయించుకొని బయటకు వస్తాం. ఇక నోరు వేసి ఒక మాట మాట్లాడదు. అక్కడ ఉన్నతను అన్నాడు, ఈ టైంలో వచ్చింది, లేకపోతే గెలిచాక ఇంకేమన్నా అడుగుతుందేమో, ఏం అడగదు సార్ అమ్మాయి అన్నారు. అలా వచ్చి అక్షంతలు వేయించుకున్నారు, ఇంకో పెద్ద ఇచ్చారు, గట్టిగా సంతకం పెట్టాలమ్మా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాను. ఒక్క సెకండ్ కూడా ఆకుండా బయటకు వస్తుంది. సో వీటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్, కులం రాజనీతి లాగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కులంలో ఎవరినైనా ఎదిగించే అవకాశం ఉంటే 100% వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. నేను అభివృద్ధికి వెళ్ళినప్పుడు ఒక 5 లక్షలు ఇవ్వండి సార్, ఇవ్వండి సార్ అని అడగల. నాకు కాన్ఫిడెన్స్ సార్, నిజాయితీగా ఉంటారు సార్, నాలాగే ఉంటారు సార్, ఇలాగే ఉంటారు సార్. ఒక రంగుల రామచంద్ర
సీతాకోక చెట్టుగా మేము మారవు సార్, మా కుటుంబం మాకుండే గౌరవం ఎలా ఉంటుంది సార్ అంటే నన్ను నమ్మి 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ వినయ్ గారు చేస్తున్నా, వాళ్ళ నాన్నగారు చేసిన ఈ రోజుకి మాకు వినయ్ అందరికీ మీకు గొప్ప ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారు ఇవాళకి మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ అంతే. అటువంటి వ్యక్తి కడుపులో పుట్టిన వ్యక్తి ఈ రోజు ఇంతమందికి అవకాశం ఇస్తున్నారు అంటే 100% మనం ఈ 6 ఏళ్ళు కొని లోపలికి వెళ్ళి మనం 6 కోట్ల టర్న్ ఓవర్ ఉండే బిజినెస్ తెచ్చుకోవాలి. 100% మనం ఆర్థికంగా నిలబడాలి. ఈ రోజు ఎంతమంది చెప్పుకుంటాం, మా మామూలు డబ్బు మా ఊరు ప్రచారం చేసుకుంటారు కదా, మా వేయించుకుంటారు చెప్పుకుంటాం. అప్పట్లో ఫ్లెక్సీ తప్ప ఏం పని కాదు. మళ్ళీ అది ఆర్థికంగా వచ్చేటటువంటి ధైర్యం, అది ఒక్కటే మాకు ఇప్పటికీ ఇంకా తక్కువగా ఉంది సార్. సో అందరూ ఎదగాలి, మీతో పాటు 10 మందిని ఎదిగితే అప్పుడు మీరు గొప్ప సార్. మీరు ఒక్కనే సంపాదించుకునే గొప్ప దాని గురించి వాళ్ళ నాన్న గురించి ఎందుకు చెప్పుకుంటాం, ఇలా ఉండాలమ్మా, ఇలా చేయాలమ్మా, ఇంత జన్యుగా ఉండాలమ్మా, హానెస్ట్ ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుందమ్మా అని ఆయన చెప్పిన మాటలు విని ఎంత నిజాయితీగా ఉన్నామంటే ఆ నిజాయితీ ఈ రోజు చంద్రబాబు గారి ముందు కూర్చోబెట్టేది, పవన్ కళ్యాణ్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చింది, ఒక మంచి ఇచ్చే స్థాయికి తీసుకొచ్చింది. నిజాయితీ ఇవాళ రేపు గెలుస్తుంది, రేపు వచ్చింది జనాల్లో ఉండే గుర్తింపు. ఈ రోజు ఆలివ్ స్పీడ్స్ 100 కోట్ల బిజినెస్ అతను స్టేజ్ మీదకి వచ్చి రజనీకాంత్ అంటే నేనేమన్నా ఎమ్మెల్యేనా, నేను పోలీసునా, లేకపోతే ఇంకోటి నిజాయితీలో ఉండే ధైర్యం. డాక్టర్ చెప్పేస్తారు పేరును స్పష్టంగా పలకలేకపోతున్నారంటే దానికి ఆ పేరు భయం చెప్తారు, వినయంతో కూడినటువంటి భయం. సో ఎనివే వీళ్ళందరినీ మనసులు గెలుచుకోవాలంటే ఫస్ట్ నిజాయితీ ఉండాలండి, తర్వాత వినయ్ లాంటి మంచి అవకాశాలు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఉండాలి. 10 మంది ఎదగాలి, అది మన ద్వారా అయితే ఆ క్రెడిట్ ఎప్పుడు మనకే ఉంటుందండి. 100 మంది కుటుంబాలు ఈ రోజు రజనీ ఒక దేవత అవుతుందండి నర్సింగ్ కాలేజ్ లో నేను ఇచ్చిన. అలాగే మీరు కూడా మీ కుటుంబం మీరు హీరో కాదు, ఒక 100 కుటుంబంలో మీరు చచ్చినప్పుడు మీరు హీరోలాగా నిలవగలిగితే పుట్టిన జన్మకు ఒక అర్థం ఉంటది, భూమి మీద పుట్టినందుకు భూదేవికి ఒక రుణం తీర్చుకున్న వాళ్ళు ఉంటుంది. ధన్యవాదాలు. మనకి గుంటూరులో ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినటువంటి రాజు గారికి, వినయ్ గారికి, అలాగే మీరు ఎక్కడెక్కడి నుంచో మా కోసం వచ్చినందుకు మీకు మా గుంటూరు ప్రజల తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే సోదరి రెబల్ స్టార్ రజనీ మాట్లాడింది, అంతకుముందు దాసరి రాము గారు మాట్లాడారు, మా సోదరులు దేగల ప్రభాకర్ గారు చక్కటి సందేశం ఇచ్చారు. ఎంటర్ప్రీనర్ అవ్వాలి అంటే ముందు మనకు కావాల్సింది విద్య. ఆ విద్యని ఈ ఆప్తా వాళ్ళు స్కాలర్షిప్ల ద్వారా ఇప్పటి వరకే అందించారు. ఇప్పుడు ఈ ఆప్తా క్యాటలిస్ట్ అనేది, ఈ కార్యక్రమం అనేది బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. మేమందరం కూడా ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్లుగా కింద స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళం. 30 సంవత్సరాల క్రితం గుంటూరు వచ్చి కింద స్థాయి నుంచి వ్యాపారాలు చేసుకొని ఎదిగిన వాళ్ళం. మా అందరికీ ఆ కష్టంలో మాకు తెలుసు. వ్యాపారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.